జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. అటువంటి వారు ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు మరియు వారి బుద్ధి దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పని యజ్ఞంగా ఉంటుంది కాబట్టి వారు అన్ని రకాల కర్మ ప్రతిచర్యల నుండి విముక్తి చేయబడతారు. ఇంతకు క్రితం 5 శ్లోకాల యొక్క సారాంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. సమస్త కర్మలను భగవదర్పితం చేయటం అనేది ఆత్మ శాశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకున్న ఫలితంగా జరుగుతుంది. చైతన్య మహాప్రభు అన్నాడు, జీవేర స్వరూప జీవాత్మ స్వస్వభావరీత్యా భగవంతుని దాసుడు. ఈ జ్ఞానంలో స్థితిలై ఉన్నవారు తమ సమస్త కర్మలను ఆయనకు అర్పితంగా చేస్తారు మరియు వారి పనుల వలన జనించే పాప ప్రక్రియల నుండి విముక్తి చేయబడతారు. ఇటువంటి జీవాత్మలు ఎలాంటి దృక్పథం పెంపొందించుకుంటారు? శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు. ఈరోజు ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.